వెల్కమ్ టు నరేష్ స్టడీస్ అండ్ క్రియేషన్స్. మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు అకాడమీ బుక్ ఆధారంగా తయారు చేసినటువంటి ప్రశ్నలు, అందులో నుండి ఒక 100 ప్రశ్నల వరకు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకేనా? విత్ అనే ధాతువుకు అర్థం ఏమిటి? జవాబు తెలుసుకోవడం. సత్యాన్వేషణ చేయునదే విద్య అన్నది ఎవరు? జవాబు సోక్రటీస్. పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును? జవాబు బౌద్ధకాలం. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించిన సంవత్సరం? జవాబు 1902 సంవత్సరం. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు? జవాబు మక్తాబ్. గురుకుల విద్య ఏ కాలం నాటిది? జవాబు వేదకాలం నాటిది. వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? జవాబు 1854వ సంవత్సరం. ఉచిత నిర్బంధ విద్య ఏ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది? జవాబు 6 నుండి 14 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 45A. విహారాలు, మఠాలు ఏ కాలపు విద్యా కేంద్రాలు? జవాబు బౌద్ధకాలపు. 1937 సంవత్సరంలో ఏ ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు? జవాబు వార్ధా ప్రాంతంలో. ముస్లిం విద్యా విధానంలో ఉన్నత పాఠశాలలు ఏవి? జవాబు మదరసాలు. ముస్లింల విద్యా ప్రారంభ ఉత్సవం పేరు ఏమిటి? జవాబు బిస్మిల్లా. బేసిక్ విద్యా విధానాన్ని కనిపెట్టినది ఎవరు? జవాబు మహాత్మా గాంధీ. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఏ సంవత్సరంలో విద్యా విధానం బాధ్యతను స్వీకరించింది? జవాబు 1801 సంవత్సరంలో. ఇస్లాం విద్యాభ్యాస బోధన పద్ధతులు ఏవి? జవాబు ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి. రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటయింది? జవాబు 1990 సంవత్సరంలో. 1882 సంవత్సరంలో ఏర్పడిన కమిషన్ పేరేమిటి? జవాబు హంటర్ కమిషన్. ఉపనయనం అనగానేమి? జవాబు ఉప అనగా సమీపాన, నయనం అనగా నేత్రం లేదా జ్ఞానం. అంటే జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండడం. విద్య అంతిమ ధ్యేయం విలువలను నిలబెట్టడం అని అన్నది ఎవరు? జవాబు సోక్రటీస్. 1947 సంవత్సరంలో మన దేశ అక్షరాస్యత శాతం ఎంత? జవాబు 14%. ఎడ్యుకేర్ అనే పదం ఏ భాషా పదం? జవాబు లాటిన్ భాషా పదం. పరిమితార్థంలో విద్య దేనికి పరిమితమైనది? జవాబు 3 Rsకి. మనస్సును నియంత్రించడమే విద్య అని అన్నది ఎవరు? జవాబు ఎమర్సన్. డ్యూకో అనగా? జవాబు వృద్ధిలోకి తేవడం. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి? జవాబు ఉపనిషత్తులు. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు విద్యా సంవత్సరంలో ఉండాల్సిన పని దినములు ఎన్ని? జవాబు 220 days. ఇతరుల అనుభవాలను వారి కోణం నుంచి ఆలోచించడంను ఏమని పిలువవచ్చు? జవాబు సహానుభూతి. జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించిన కమిటీ?
జవాబు బీజీ కేర్ కమిటీ. పట్టభద్రురాలు అయిన తొలి భారతీయ మహిళ ఎవరు? జవాబు చంద్రముఖి బసు. కలకత్తా విశ్వవిద్యాలయం సెకండరీ విద్యా కమిషన్కు గల మరొక పేరు ఏమిటి? జవాబు ముదాలియర్ కమిషన్. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది. జవాబు తక్షశిల. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం? జవాబు 1939 సంవత్సరం. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు? జవాబు శూద్రులు. బౌద్ధ, హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు ఆవిర్భవించిన సిద్ధాంతం ఏది? జవాబు నైతిక సిద్ధాంతం. జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయునది విద్య అని అన్నది ఎవరు? జవాబు ప్రొబెల్. ఫిలాసఫీ అనగా? ఫిలోస్ అనగా ప్రేమ, సోఫియా అనగా జ్ఞానం అనగా విజ్డమ్. సరి అయిన అర్థం ఏంటంటే లవ్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన పిపాస అని అర్థం. సత్ప్రవర్తన నిర్మాణమే విద్యాధ్యేయం అని అన్నది ఎవరు? జవాబు గాంధీజీ. ప్రకృతివాదాన్ని ప్రతిపాదించినది ఎవరు? జవాబు రూసో. సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు? జవాబు ఆగస్ట్ కామ్టే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజల చేత పరిపాలన అని ఎవరన్నారు? జవాబు అబ్రహాం లింకన్. మదరసా అంటే ఏమిటి? జవాబు ఉన్నత పాఠశాల. ఆస్తికవాదం అనగానేమి? దేవుని ఉనికిని అంగీకరించేది. నాస్తికవాదం అనగానేమి? దేవుని ఉనికిని అంగీకరించనిది. మత భాషా సంబంధ మైనారిటీలు విద్యా సంస్థలు స్థాపించుకుని నిర్వహించుకునే స్వేచ్ఛను కల్పిస్తున్న రాజ్యాంగ ప్రకరణ ఏది? జవాబు 30వ ప్రకరణం. ప్రశ్న జనాభా విస్ఫోటనం అనగానేమి? జవాబు జనాభా వేగంగా పెరగడం. ప్రశ్న ప్రభుత్వం తన ఆర్థిక స్థితికి లోబడి పనిచేసే హక్కు, విద్యా హక్కు కల్పించాలని చూస్తున్న రాజ్యాంగంలోని అధికరణం? జవాబు 40వ అధికరణం. ప్రశ్న మానవుడి జీవితంలో విద్య అతి ముఖ్యమైన విలువైన మూలధనం అని చెప్పింది ఎవరు? జవాబు మార్షల్. ప్రశ్న జనాభా విద్య అనగా? జవాబు మానవ వనరుల విద్య. ప్రశ్న విద్యార్థులకు ఉపాధ్యాయులు పంచాల్సినది? జవాబు ప్రేమ, అనురాగం. ప్రశ్న దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య అని అన్నది ఎవరు? జవాబు అరిస్టాటిల్. ప్రశ్న జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేది విద్య అన్నది ఎవరు? జవాబు ప్రొబెల్. ప్రశ్న తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని అన్నది ఎవరు? జవాబు సోక్రటీస్. ప్రశ్న ఆత్మసాక్షాత్కారం పొందడమే విద్య అని అన్నది ఎవరు? జవాబు శ్రీ శంకరాచార్య. ప్రశ్న సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని అన్నది ఎవరు?
జవాబు ప్లేటో. ప్రశ్న వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య అని అన్నది. జవాబు డెక్టార్. ప్రశ్న సత్యాన్వేషణ చేయునదే విద్య అన్నది. జవాబు సోక్రటీస్. ప్రశ్న సంపూర్ణ జీవితానికి సమయార్థపరచడమే విద్య అన్నది. జవాబు సెన్సార్. ప్రశ్న శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ విద్య అని అన్నది. జవాబు జాకిర్ హుస్సేన్. ప్రశ్న మనుషులను తయారు చేసేది విద్య అన్నది. జవాబు కొమినియన్. ప్రశ్న తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని అన్నది ఎవరు? జవాబు జాన్ డ్యూయీ. ప్రశ్న మానవుని నిస్వార్థ తత్పరునిగా, స్వావలంబకుడిగా తయారు చేయునది విద్య అని చెప్పినవి. జవాబు వేదాలు. ప్రశ్న మోక్ష సాధనే విద్య అని చెప్పినవి. జవాబు ఉపనిషత్తులు. ప్రశ్న వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడునదే విద్య అని చెప్పినది ఎవరు? జవాబు ఠాగూర్. ప్రశ్న మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటయే విద్య అని అన్నది ఎవరు? జవాబు స్వామి వివేకానంద. ప్రశ్న ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అని అన్నది ఎవరు? జవాబు డిఎస్ కొఠారి. ప్రశ్న విద్య ఒక సామాజిక సంస్థ అని పేర్కొన్నది ఎవరు? జవాబు జాన్ డ్యూయీ. ప్రశ్న విద్య అంటే జీవించడానికి తయారు కావడం కాదు, జీవితమే విద్య అని అన్నది ఎవరు? జవాబు జాన్ డ్యూయీ. ప్రశ్న పాఠశాల సామాజిక సంస్థ, దాని లక్ష్యాలు సాంఘికం, అందుకనే దాని నిర్వహణ సామాజిక దృక్పథంలోనే జరగాలి అని పేర్కొన్నది ఎవరు? జవాబు ఎస్పి డాల్టన్. ప్రశ్న పాఠ్య ప్రణాళిక అనగానేమి? జవాబు విద్యా లక్ష్యాలు అనుసరించేది. ప్రశ్న అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొన్నది ఎవరు? జవాబు కొఠారి కమిషన్. ప్రశ్న అధోముఖ వడపోత సిద్ధాంతంను ప్రతిపాదించినది? జవాబు లార్డ్ మెకాలే. ప్రశ్న ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను 6 నుండి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటగా సూచించినది ఎవరు? జవాబు గోపాలకృష్ణ గోఖలే తీర్మానం. ప్రశ్న వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ ఏది? జవాబు హార్టాగ్ కమిటీ. ప్రశ్న పబ్బజ్జ అనగా అర్థం ఏమిటి? జవాబు బయటకు వెళ్ళడం. ప్రశ్న త్రిధ్రువ ప్రక్రియను రూపొందించినది ఎవరు? జవాబు ఆడమ్సన్. ప్రశ్న త్రిధ్రువ ప్రక్రియను సంరక్షించినది ఎవరు? జవాబు జాన్ డ్యూయీ.
ప్రశ్న ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? జవాబు పాశ్చాత్య భావన. ప్రశ్న వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? జవాబు 1937వ సంవత్సరం. ప్రశ్న ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ ఏది? జవాబు సార్జెంట్ కమిటీ. ప్రశ్న ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? జవాబు అనుసంధానకర్త. ప్రశ్న మాధ్యమిక దశలో ఎస్యుపిడబ్ల్యూను వారానికి 3 గంటల నుండి 6 గంటలు కేటాయించాలని సిఫార్సు చేసిన కమిటీ? జవాబు ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. ప్రశ్న అభ్యసనం భారాయుతంగా ఉండకూడదు అనేది ఈ కమిటీ నివేదిక యొక్క టైటిల్ పేరు? జవాబు యశ్పాల్ కమిటీ. ప్రశ్న ఆత్మ పరిశీలన ద్వారా ఒక మంచి సామాజిక వ్యక్తిగా రూపొందించుటకు ఉపయోగపడు విద్య ఏది? జవాబు యాదృచ్ఛిక విద్య. ప్రశ్న భారతీయ విద్యా కమిషన్ అని దేనికి పేరు? జవాబు కొఠారి కమిషన్. ప్రశ్న దేశమంతటా సామాన్య పాఠశాలల ఏర్పాటు సూచించిన కమిటీ ఏది? జవాబు రామ్మూర్తి కమిటీ 1990. ప్రశ్న ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరి పరస్పర కృషి ద్వారా విద్యా గమ్యాలు సాధించబడే విద్యా ప్రక్రియ ఏది? జవాబు ద్విధ్రువ ప్రక్రియ. ప్రశ్న రాజీవ్ గాంధీ వీరునామాగా పేర్కొనే విద్యా విధానం ఏది? జవాబు 1986 జాతీయ విద్యా విధానం. ప్రశ్న కరిక్యులం రివ్యూ కమిటీ అని దేనికి పేరు? జవాబు ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. ప్రశ్న మై పెడగాగిక్ క్రీడ్ అనే గ్రంథకర్త ఎవరు? జవాబు జాన్ డ్యూయి. ప్రశ్న రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలతో కూడిన సామూహిక జీవనాన్ని ప్రజాస్వామ్యం అని అన్నది ఎవరు? జవాబు జాన్ డ్యూయి. ప్రశ్న భావవాదాన్ని ప్రతిపాదించినది ఎవరు? జవాబు ప్లేటో. ప్రశ్న యాదృచ్ఛిక విద్యకు గల పేర్లేమిటి? జవాబు ఆకస్మిక విద్య మరియు సంఘటనాత్మక విద్య. ప్రశ్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఏ నిష్పత్తిలో పెంచాలని జానారెడ్డి కమిటీ సూచించింది? జవాబు 4:1 మరియు 2:1. ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టుటకు ఏర్పాటు చేసిన కమిటీ ఏది? జవాబు మాల్కం ఆదిశేషయ్య కమిటీ. ప్రశ్న విద్య అనేది వర్తమానం మరియు భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని వ్యాఖ్యానించినది? జవాబు జాతీయ విద్యా విధానం. ప్రశ్న ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని నిషేధించి కృత్యాధార పద్ధతుల ద్వారా దృశ్య మరియు శ్రవణ పద్ధతుల ద్వారా విద్యను అందించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది?
జవాబు చతుర్వేద కమిటీ. ప్రశ్న: పాఠశాలలో విద్యార్థుల మధ్య వ్యక్తిగత పోటీలను విరమించి సామూహిక పోటీని ప్రోత్సహించాలని సూచించిన కమిటీ ఏది? జవాబు యశ్పాల్ కమిటీ. ప్రశ్న: స్కౌట్ క్రీడలను పాఠశాలలతో నిర్వహించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? జవాబు ముదలియర్ కమిటీ. ప్రశ్న: ఉపాధ్యాయుడు కేంద్ర బిందువుగా ఉండే విద్యా ప్రక్రియ ఏది? జవాబు ఏకధ్రువ ప్రక్రియ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పటివరకు ఒక 100 ప్రశ్నల వరకు నేర్చుకున్నాం. మరో వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అందుకొరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.